సారము గలవి నీ జీతము కలిగినని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు సారము గల పిల్లలను ఈడెను. అట్లు దేవుడు నీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. న్యాయ ప్రవర్తన కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. న్యాయ ప్రవర్తన కలిగిన వారికి దేవుడు తోడుంటాడు. న్యాయ ప్రవర్తన కలిగిన వారికి దేవుడు హాని చేయలేడు. న్యాయ ప్రవర్తన కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు చూస్తాడండి. దేవుడు చూస్తాడు. దైవజనులైనటువంటి డేవిడ్ రాజయ్య గారు హోసనాలో బాగా పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏసన్న గారితో పాటు సరి సమానంగా సేవ చేసిన దైవజనుడు డేవిడ్ రాజు గారిని పంచిగట్టుకొని ఉంటాడే. ఆయన టీబీఎంలో సేవ చేస్తూ ఒక సేవకుడు దగ్గర పరిచయం దేవుడు. ఆ సేవకుడు ఎలాంటి అంటే పుట్టుగుడ్డివాడు ఆయన సేవకుడే. ఆయన దగ్గర ఈ డేవిడ్ రాజు గారు పరిచయం ఎలా చేయాలంటే అన్నీ చేయాల్సిందే. ఆయన బయటికి తీసుకెళ్లాల్సిందే, ఆయన స్నానం చేయాల్సిందే, ఆయన వస్త్రాలు పెట్టాల్సిందే, ఆయనకి అన్ని వాక్యం చదివి వినిపించాలి. ఆ చదివిన వాక్యాన్ని ఆయన ధ్యానం చేసుకుని ప్రసంగం చేస్తాడు. అంత పెద్ద సేవకుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంవత్సరాలు ఆయన దగ్గర పరిచయం చేసిన తర్వాత ఆయన అన్నాడంట, నేను సంఘాన్ని ఇస్తాను, ఆ సంఘం చూసుకొని సేవ చేసుకోరా అంటే, అయ్యగారు నేను వెళ్తే నేను ఎవరు చూస్తారయ్యా అంటే, పెద్దవాడు అయిపోయాదంటారా, ఇంకేముంది ఏదో కొద్దిగా చచ్చిపోతాడే, ఏం పర్వాలేదు నాకు వెళ్ళి అంటే, అయ్యగారు నువ్వు చచ్చిపోయేదాకా నేను సేవకి వెళ్ళనే, ఒరే నేను చచ్చిపోయాను నేను ఎప్పుడు ఇక్కడ ఉండనేవుడు సేవ కాదు కదా, తిండి కూడా పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ సేవకుడు చనిపోయేంత వరకు ఆయన పరిచయం చేస్తాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ నిలబడేశాడు. దేవుడు నిలబడేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుడు బిడ్డ, న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన ఉన్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు తీసుకుని వచ్చి హోసనా మినిస్ట్రీలో చీఫ్ పాస్టర్గా పెట్టి హైదరాబాద్ ప్రాంతంలో సేవనిస్తే ఈ రోజున 15 సంఘాలు ఉన్నాయి. 10,000 మంది విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. మనుష్యులు అన్యాయం చేయొచ్చేమో కానీ తనకు చేసిన పరిచర్యను మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కొంతమంది బుడిగా జీవిస్తూ ఉంటారు. ఏంటో నాకు అర్థం కాదు. అవసరమా? న్యాయాధిపతి దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన నిరంతరం చూస్తూ ఉంటాడు. ఆయన నిరంతరం చూస్తూనే ఉంటాడు. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, న్యాయ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. యథార్థవంతమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఆ న్యాయ ప్రవర్తన అనేది మనలో లేకపోతే మనం దేవుడితో నడవలేము. దేవుడి ద్వారా ఏ క్షేమాన్ని మనం పొందుకోలేము. కనుక మన ముందున్నటువంటి భక్తులు ఎందరో న్యాయ ప్రవర్తన గలవారై జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదికాండ గ్రంథం 31:38. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చేర్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగటి యందు దొంగిలించబడిన దానిని రాత్రి యందు దొంగిలించబడిన దానిని నీ నేను క్షీణించిపోతే నిద్ర నా కన్నులకు దూరమయ్యాను. ఇదివరకు నీ ఇంటిలో